నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన నరమేధాన్ని ఖండిస్తూ టీడీపీ నేతల ఆధ్వర్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం గేటు వద్ద గురువారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దాడిలో పాల్గొన్న ఉగ్రముఖల్ని భారత ప్రభుత్వం మట్టిలో కలపాలని నేతలన్నారు. పర్యాటకులపై దాడి పిరికిపంద చర్య అన్నారు. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలని ప్రపంచం వెలివేయాలని తెలిపారు. అతి త్వరలోనే ఉగ్రముఖలు తప్పకుండా అనుభవిస్తారన్నారు. ఖండించండి ఉగ్రవాద దాడిని. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్. మృత వీరులకు ఉగ్రదాడిని ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్. మృత వీరులకు జోహార్, మృత వీరులకు జోహార్, మృత వీరులకు జోహార్, మృత వీరులకు జోహార్. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్. మృత వీరులకు జోహార్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ మృత వీరులకు జోహార్, మృత వీరులకు జోహార్, మృత వీరులకు జోహార్. నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం, నశించాలి ఉగ్రవాదం. ఖబర్దార్ ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్. నిన్న పాకిస్తాన్ ప్రేరేపిత ముష్కరులైన ఉగ్రవాదులు పెహల్గాన్ ప్రాంతంలో కాశ్మీర్లో ఒక బ్రహ్మాండమైన పర్యాటక ప్రదేశం అది. అక్కడ పర్యాటకానికి వచ్చిన యాత్రికుల మీద దుర్మార్గంగా దాడి చేసి ఎంతోమందిని పొట్టను పెట్టుకున్న ఈ ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో చనిపోయిన యాత్రికులందరికీ సంతాపాన్ని తెలియజేస్తూ ఆ ముష్కరులైన ఉగ్రవాదులకి ఆ పాకిస్తాన్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆ దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి దాడులు భారతదేశం ఎప్పుడూ సహించదని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. మేము కన్నెర్ర చేస్తే మీరు భస్మీపట్లు అయిపోతారని చెప్పి కూడా పాకిస్తాన్ ముష్కర విధానాలకి మేము స్వస్తి పలకాలని చెప్పి కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకంగా చంపుకుంటూ పోతే గతంలో చావు దెబ్బలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఆనాడు బంగ్లాదేశ్ విదేశించినప్పుడు కానీ మొన్న కార్గిల్ యుద్ధం అప్పుడు కానీ మీరు తిన్న చావు దెబ్బ ఒక్కసారి గుర్తు చేసుకోండి అని చెప్పి కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి ఆ ముష్కర దుండగులకి మేము గుర్తు చేస్తున్నాం. ఈనాడు మా ప్రధానమంత్రి గారు చెప్పారు, ప్రపంచవ్యాప్తంగా హెచ్చరిక చేశాడు. ఈ ఉగ్రవాదాన్ని భారతీయులు ఎప్పుడు సహించరని చెప్పడం జరిగింది. మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఉగ్రవాదాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సహించదని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తూ ఎంతోమందిని పొట్టబెట్టుకున్నారు. ఏమొరిగింది మీకు? అడిగి మరి మీరెవరు, ఏ దేశస్తులు, ఏ మతం అని అడిగి మరి వాళ్ళందరినీ చంపటం ఎంతటి దుర్మార్గమో ఒక్కసారి ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. పాకిస్తాన్కి మనకి సంబంధాలు ఈరోజుతో కట్ అయిపోయినాయి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ సినిమాలు కానీ, ఆ యాత్రికులు కానీ, ఆ విద్యార్థులు కానీ మన దేశానికి రావడానికి వీల్లేదు. ఇటువంటి ఉగ్రవాదాన్ని పెట్టి అమాయకుల్ని పొట్టను పెట్టుకుని ఉంటే మనం చూస్తూ సహించలేదని చెప్పి కూడా ప్రతి పౌరుడు కూడా ఈ రోజున ఒక ప్రతిజ్ఞ చేయాలి. ఇటువంటి ఉగ్రవాదం జరిగినప్పుడు జాతి మొత్తం కూడా, భారతీయులందరూ కూడా ఒక్క త్రాటి మీద, ఒక్క మాట మీద ఏదైతే ప్రధానమంత్రి గారు చెబుతున్నారో ఆ మాట ప్రకారం ప్రతి భారతీయుడు కూడా నడవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఒక్కసారి గుర్తు చేస్తూ, భారతదేశంతో పెట్టుకున్నవాడు ఎవడో మనుగడ సాగించలేదని చెప్పి కూడా మరొక్కసారి ఆ ముష్కర పాకిస్తానీయులకి, ఆ ఉగ్రవాదులకి గుర్తు చేస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత కూడా ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా తెలియజేయటం జరిగింది. ఉగ్రవాదాన్ని తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సహించదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ జాతీయ భావాలు కలిగిన పార్టీ. జాతికి విపత్తు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ముందు ఉంటుంది, జాతితో పాటు నడుస్తుందని చెప్పి కూడా మా అధినేత మాటలుగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ రోజున సంతాపాన్ని తెలియజేయడానికి వచ్చిన ఈ పెద్దలందరూ కూడా, మహిళలు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. మహిళలకి, పాత్రికేయులకి అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ
భారతీయులందరికీ ముఖ్యంగా తెలుగు జాతికి కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అవసరం వచ్చినప్పుడు మనందరం కూడా ముందుకు ఉరకటానికి సిద్ధంగా ఉండాలి. మన జాతి గౌరవాన్ని కాపాడుకోవటానికి సిద్ధంగా ఉండాలి. ముష్కర పాకిస్తానులకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. జోహార్ మృత వీరులకు, జోహార్ మృత వీరులకు, జోహార్ మృత వీరులకు. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ పాకిస్తాన్.